వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో మరో కోణం వెలుగు చూసింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో భారీగా పసుపు ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. నిర్మల్ జగిత్యాల నుంచి ప్రయాణికులు ఆ ప్రమాదం జరిగినటువంటి బస్సులో పసుపును తీసుకెళ్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. బస్సు ముందు సీట్లలో ప్రయాణికుల దగ్గర భారీ స్థాయిలో పసుపు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పసుపు ప్యాకెట్లు పేలిపోవటం, అవి స్ప్రెడ్ అవ్వటం, ప్రయాణికుల కళ్ళ నిండా ఆ పసుపు పడటం కూడా ఒక కారణంగా కూడా చెప్తున్నారు. ఇటు పసుపుకు మండేటువంటి గుణం ఉండటంతో ప్రమాద సమయంలో ఈ మంటల తీవ్రత పెరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. ముందుగా ప్రాంతాన్ని బట్టి వారు క్యారీ చేస్తున్నటువంటి లగేజ్లో ఏముంది అనేది ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత డ్రైవర్కి, అందులో ఉండేటువంటి కండక్టర్కి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ సాధారణంగా ప్రయాణికులు వస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దారి మధ్యలో కూడా ఏదైనా లగేజ్ ఉంది, దీన్ని ఎక్కడ పెట్టాలి అంటే పైన పెట్టండి, లేకపోతే అక్కడ బస్సు ఆపి లగేజ్ పెద్దదైతే కింద పెట్టేటువంటి అవకాశం లేదు, చిన్న మొత్తంలో అయితే మీ కాళ్ళ దగ్గర మీరు కూర్చున్నటువంటి ప్రాంతంలోనే పెట్టండి అని చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఆ లగేజ్లో ఏముంది, ఒకవేళ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగితే నిజంగా ఆ పరిస్థితుల్లో ఆ లగేజ్ పరిస్థితి ఏంటి, ఒకవేళ మండుతుందా లేకపోతే ఏంటి అనేది ప్రాథమికంగా ప్రైవేట్ ట్రావెల్స్లో చెకింగ్స్ ఉంటాయా అంటే చెకింగ్స్ ఉండవు. వారికి డబ్బు మీద ఉండేటువంటి ఆశే తప్ప, దృష్టి తప్ప అసలు వారు తీసుకొస్తున్నటువంటి లగేజ్లో ఏముంది, ఒకవేళ ప్రమాదం జరిగితే ఒకవేళ పేలిపోతే పరిస్థితి ఏంటి. మనం చాలాసార్లు చూసాం, బైక్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆ కింద ఉండేటువంటి ఒక పెద్ద స్పేసు దాంట్లో పెడతారు. సో దాంట్లో కొంతమంది పెట్రోల్ తీస్తారు, కొంతమంది పెట్రోల్ తీయకుండా కూడా పెట్టడం, అలాంటి ప్రమాదాలు జరిగినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. అసలే వేసవికాలం, ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్గా కూడా నిప్పు రాజుకునేటువంటి అవకాశం ఉంటుంది. పసుపుకి మండేటువంటి గుణం ఉండటంతో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఒక పౌడర్, ఏదైనా పౌడర్, అది పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, బియ్యం పిండే కావచ్చు, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ప్యాకెట్స్ అనేవి పేలిపోతే అది పౌడరు కళ్ళల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరిగింది అని మనం గమనించే లోపలే అక్కడ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ ప్రమాదం జరిగిపోయి ఇమ్మీడియట్గా కూడా మంటలు అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇటు పసుపు ప్యాకెట్లు పగిలిపోవడం, ఇమ్మీడియట్గా అదంతా కూడా బస్సు నిండా స్ప్రెడ్ అయ్యి ప్రయాణికుల కళ్ళల్లో పట్టడం, అంతా మసకమసగా ఉండటం, ఏం జరిగింది అని తెలుసుకొని బస్సు దిగుదాం అనుకునే లోపలే ఆ పసుపుకు మండేటువంటి గుణం ఉండటంతో ఇమ్మీడియట్గా కూడా చివరి వరకు మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏ స్థాయిలో అంటే వన్ సైడ్ మొత్తం కూడా బస్సు తగలబడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఆ పసుపు ఇంకాస్త స్ప్రెడ్ చేసింది అని కూడా అక్కడ అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్లో ఎవరు వారి లగేజ్లో ఏం తీసుకొస్తున్నారు అనేది డబ్బులకి ఆశపడకుండా, ఏదో వస్తున్నారు ప్రయాణికులు, మాకు ఒక సీటు ఫిల్ అయిపోయింది, డబ్బులు వచ్చాయి, నష్టం ఉండదు అని ఆ విధంగా చేసుకునేదానికన్నా ఇప్పటికైనా సరే చెకింగ్స్ చేయాలని అయితే చెప్తున్నారు. ప్రమాదానికి ఏ చిన్న వస్తువైనా సరే మేబీ కారణం కావచ్చు. అసలు బస్సుల్లో ప్రయాణించాలి అని అంటే ఏ వస్తువులు నిషేధం అనేది కూడా ప్రయాణికులకు అవగాహన కలిగించాలి అనేటువంటి మాట. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణం మొదలు పెట్టాలని కూడా ఎన్నో రకాల గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తం ఒక డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. ఆ బస్సుకు ఉన్నటువంటి రిపేర్లు కావచ్చు, గతంలో పడ్డటువంటి పెనాల్టీలు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా చూసుకున్నప్పుడు మొత్తం మీద సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ పాటించకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతరత్ర అన్నీ కూడా క్లియర్ కట్గా ఈ ఘటనలో మనకు కనపడుతున్నాయి. బస్సు ఏ విధంగా మండిపోతుందో మనం చూస్తున్నాం. దీనికి పసుపు కూడా ఒక కారణం అని అక్కడ అధికారులు చెప్పడం కూడా ఒకంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా పసుపుకు ఆ స్థాయిలో మండే గుణం ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. సో అవగాహన కల్పించాలి. నిజంగా వస్తున్నప్పుడు ప్రయాణికులకి మీ లగేజ్లో ఈ వస్తువులు కానీ ఉంటే ప్రమాదం జరుగుతుంది, ఇవి లేవు కదా అని చెప్పడం కానీ, లేకపోతే దాన్ని ఒక సేఫ్గా ప్యాక్ చేయడం కానీ, ఇతరత్ర అన్నీ చూసుకోవాలనేటువంటి మాట. మొత్తం మీద అయితే ఈ ప్రమాద ఘటనకి నిర్లక్ష్యం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లేకపోతే తనిఖీలు చేయడం కావచ్చు, డబ్బు మాత్రమే ప్రామాణికంగా ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తాయి, ఇష్టాతీరణ. మనం గతంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసాం. బస్ ఎక్కడైనా రిపేర్ అయ్యి ఆగిపోతే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని నిర్లక్ష్యంగా
అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వారిని రోడ్డు మీద వదిలేసినటువంటి సందర్భాలు మనం కోకొల్లలుగా చూసాం. అటువంటి నిర్లక్ష్యం అయితే వారు పక్కన ఆగుతారు, ఏదో ఒక ట్రావెల్స్లో వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, అరేంజ్మెంట్ చేసినా చేయకపోయినా. కానీ ఇలాంటి నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? పోయినటువంటి ప్రాణాలను వెనక్కి తీసుకొని వస్తారా? వారి కుటుంబాలు ఏ విధంగా రోధిస్తున్నాయి? ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, రోడ్డున పడుతుంది అనేది కూడా మనం గ్రహించాలి. ప్రతిదీ కూడా ఒక బస్సు డ్రైవర్, ఆ సమయంలో బస్సు నడిపేటువంటి డ్రైవర్ చేతిలో మిగతా వారందరి జీవితాలు, ఆ కుటుంబాల పరిస్థితి ఆధారపడి ఉంటుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పచ్చు. ఇప్పటికైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ మీద తనిఖీలు ఉండాలి. తూతూ మంత్రంగా సంక్రాంతి సమయంలో లేకపోతే ఏదైనా పండుగల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ మీద చెక్ చేయడం కానీ, లేకపోతే ఫైన్లు విధించడం కానీ, లేకపోతే బస్సుని సీజ్ చేయడం కానీ ఇది కాదు చేయాల్సింది. నిరంతరం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మీద నిఘా ఉంచాలని కూడా చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ బస్సుకు సంబంధించి అయితే బస్సు డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, లగేజీని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వారు బస్సులోకి అనుమతించేటువంటి పరిస్థితి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో అలా ఉండదు. మార్గ మధ్యలో ఎక్కడో ఒక చోట సీసీ కెమెరాలు ఉండవు, ఎవరు ఎక్కారు, ఆ లగేజ్లో ఏముందని కూడా చూసేటువంటి పరిస్థితి ఉండదు. డెస్టినేషన్ చెప్పగానే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్తున్నాం, ఇంత ధర ఉంటుంది, మీరు ఇది ఇచ్చేయండి అనగానే ఇచ్చేయగానే ఆ డ్రైవర్ కూడా అలో చేస్తాడు, వెళ్ళిపోతుంటారు. మార్గ మధ్యలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి సంబంధించి అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా సరే ఇటు డ్రైవర్కి, కండక్టర్కి, అలాగే ప్రయాణికులు కూడా ఒక అవేర్నెస్తో ఉండాలి. అవేర్నెస్తో ఉంటేనే ఇటువంటి ప్రమాదాలకి చెక్ పెట్టవచ్చు అనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణగా ఉంటుంది. దయచేసి ప్రయాణికులకి యూటీవీ కూడా చెప్తోంది ఒకటే, క్షేమంగా ప్రయాణించండి. మీ ప్రయాణంలో ఇతర ప్రయాణికుల ప్రాణాలు కూడా ఒక్కొక్కసారి ఈ సంఘటన బట్టి చూస్తే మీ చేతుల్లోనే ఉంటాయనడానికి ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పచ్చు. దయచేసి సేఫ్టీ పాటించండి. ఇటువంటి పదార్థాలు అవి తీసుకువెళ్ళేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నాం.